రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో నామినేషన్ల పరిశీలన తర్వాత 17 లోక్సభ నియోజకవర్గాల్లో 625 నామినేషన్లు ఆమోదించినట్లు ఈసీ అధికారికంగా ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 893 మంది 1488 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా వాటిలో 268 మందికి చెందిన 428 సెట్లను ఈసీ తిరస్కరించింది. మల్కాజ్గిరిలో 114 మంది నామినేషన్లు వేయగా వాటిలో 77 తిరస్కరణకు గురయ్యాయి. మెదక్లో ఒక నామినేషన్ తిరస్కరించగా 53 ఆమోదించారు. ఇక నామినేషన్ల ఉపసంహరణ గడువు నెల 29న ముగియనుంది. అయితే ఉపసంహరణ తర్వాత మరింత మంది అభ్యర్థులు తగ్గే అవకాశం కనిపిస్తోంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో నామినేషన్ల పరిశీలన తర్వాత 17 లోక్సభ నియోజకవర్గాల్లో 625 నామినేషన్లు ఆమోదించినట్లు ఈసీ అధికారికంగా ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 893 మంది 1488 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా వాటిలో 268 మందికి చెందిన 428 సెట్లను ఈసీ తిరస్కరించింది. మల్కాజ్గిరిలో 114 మంది నామినేషన్లు వేయగా వాటిలో 77 తిరస్కరణకు గురయ్యాయి. మెదక్లో ఒక నామినేషన్ తిరస్కరించగా 53 ఆమోదించారు. ఇక నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ నెల 29న ముగియనుంది. అయితే ఉపసంహరణ తర్వాత మరింత మంది అభ్యర్థులు తగ్గే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు నా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి. రాష్ట్రంలో నామినేషన్ల ఘట్టం ముగిసిన తర్వాత ఇటు నిన్న నామినేషన్ల పరిశీలన కూడా సాగింది. నామినేషన్ల పరిశీలన అనంతరం చాలా మంది అభ్యర్థులు అయితే ఈ నామినేషన్ అయితే ఇటు తిరస్కరించడం జరిగింది. వివిధ కారణాలతోటి, అంటే సరైనటువంటి ధ్రువపత్రాలు లేవనటువంటి కారణంతో, వివిధ కారణాలతోటి ఈ యొక్క కొంతమంది అభ్యర్థుల నామినేషన్ అయితే ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. మొత్తం రాష్ట్రంలో 1488 నామినేషన్లకైతే ఇటు దరఖాస్తులు అయితే చేసుకోవడం జరిగింది. నామినేషన్లు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులను నిన్న స్క్రూటినీ తర్వాత 1060 మంది అభ్యర్థులు మాత్రమే మిగిలారు. అది కూడా నామినేషన్ పరిశీలించిన తర్వాత వివిధ కారణాలు రిజెక్ట్ అయిన నామినేషన్లు మొత్తం 425. వివిధ పార్టీలు ఉండేవి. ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీతో సహా స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన మొత్తం 893 మంది అభ్యర్థులు అయితే వివిధ కారణాలు, సరైన ధ్రువపత్రాలు లేని కారణంగా వాళ్ళందరినీ కొంతమందిని 260 మంది దీంతో నామినేషన్ల పరిశీలన తర్వాత మొత్తం మిగిలినటువంటి అభ్యర్థులు అయితే మొత్తం 625 మంది అభ్యర్థులు. ఈ 625 అభ్యర్థులు కూడా రేపు నామినేషన్లకు అంటే ఇది అభ్యర్థుల యొక్క ఉపసంహరణకు రేపు చివరి తేదీ ఉంది కాబట్టి ఎవరైతే నామినేషన్లు దాఖలు చేశారో వాళ్ళందరూ కూడా ఉపసంహరించుకోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి 29 తారీఖు రేపు దీని చివరి డేట్ ఉంది. కాబట్టి ఈలోపు వివిధ అంటే స్వతంత్రులు కానీ లేకపోతే వివిధ సెటిల్ చేసినటువంటి వీళ్ళందరూ కూడా కొంతమంది నామినేషన్లు అంటే అభ్యర్థులు విత్డ్రా చేసుకున్నటువంటి అవకాశం ఉంది. కాబట్టి రేపు సాయంత్రం తోటి ఈ యొక్క తుది అభ్యర్థుల సంఖ్య కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అంటే 625 పైగా ఇటు 625 మంది అభ్యర్థులు మాత్రమే మిగిలినటువంటి నేపథ్యంలో 1060 దరఖాస్తులు మాత్రం ఉన్నాయి. కాబట్టి ఈ మొత్తం 1488 మంది నామినేషన్ లో ఇటు రిజెక్ట్ అయిన నామినేషన్ 428. కాబట్టి రేపు మరింత మంది కూడా అభ్యర్థులు తగ్గేటువంటి ఛాన్స్ ఉంది. రేపు ఉపసంహరణ గడువు రేపు ఉన్నది. కాబట్టి మొత్తానికైతే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి దానిపైన మే 13వ తారీఖున ఇటు 4వ దశలో తెలంగాణకు ఇటు తెలుగు రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి జూన్ 4న ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడికి 4వ తారీఖు ఉంది. కాబట్టి ఈలోపు ఈ యొక్క 13వ తారీఖు లోపు అంటే 11వ తారీఖు నాడే ప్రచారం ముగిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ లోపు వివిధ రాజకీయ పార్టీలు కూడా ఇటు భారీ ఎత్తున ముమ్మర ప్రచారాన్ని అయితే కొనసాగిస్తా ఉన్నాయి. వివిధ ప్రధాన పక్షాలు కూడా ఆ ప్రచారంలో నిమగ్నమైనటువంటి నేపథ్యంలో కొంతమంది స్వతంత్ర అభ్యర్థులను కూడా లేకపోతే వీళ్ళందరినీ కూడా రేపటితో ఉపసంహరణ గడువు ఉంది. కాబట్టి రేపు కొంతమందిని ఉపసంహరణ చేసేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. ఏది ఏమైనా రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ సంబంధించి అయితే ఇటు ఎలక్షన్ కమిషన్ అయితే ఇటు
పకడ్బందీగా అన్ని నియమ నిబంధనలకు అమలు చేస్తూనే ముందుకెళ్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు స్క్రూటినీలో కూడా ఎలాంటి వివాదానికి తాలెత్తకుండా ఆ స్క్రూటినీ కూడా పరిశీలన కూడా అయిపోయింది. రేపటితో నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి అభ్యర్థుల ఉపసంహరణ రేపు గడువు ఉన్నది కాబట్టి రేపు తర్వాత తుది అభ్యర్థుల సంఖ్య వెల్లడేటువంటి అవకాశం ఉంది రాష్ట్రం. రైట్ రాంబాబు, అంటే అభ్యర్థులు పోలినటువంటి అంటే ఓటర్లను కాసేపు కొంతవరకు గందరగోళం సృష్టించే విధంగా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థి పేరు మీద సేమ్ అలాంటి పేరు కలిగినటువంటి పోలినటువంటి పేర్లతో కొన్ని నామినేషన్లు వచ్చాయి. సో దానికి సంబంధించి ఏమైనా విత్డ్రా చేసుకున్నటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? అంటే ఎక్కడైతే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకపోతే కొంత టెక్నికల్ గా ఇబ్బందులు వచ్చినటువంటి వ్యవస్థలు కూడా అభ్యర్థుల పేర్లకు సంబంధించి కానీ లేకపోతే ఒకే అభ్యర్థి పేరుతో ఇంటి పేరుతో అట్లాంటి ఏమన్నా వచ్చినటువంటి వాటి మీద కూడా రేపు అంటే ఈ యొక్క అభ్యర్థుల తుది సంఖ్య వచ్చిన తర్వాత అంటే ఉపసంహరణ తర్వాత వచ్చిన తర్వాత దీనిపైన ఎలక్షన్ కమిషన్ ఒక ప్రకటన కూడా విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. రేపు సాయంత్రం లేదా ఎన్నికల కమిషన్ కూడా ఒక మీడియా సమావేశం నిర్వహించి మీడియా సమావేశం ద్వారా ఈ యొక్క మొత్తం అభ్యర్థులకు సంబంధించినటువంటి వివరాలు, దాంతో పాటు ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు, స్వతంత్రులకు సంబంధించినటువంటి గుర్తులు, వీటన్నిటికి సంబంధించినటువంటి అంశం పైన రేపు లేదా ఎల్లుండి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.